ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఆదరణ ఇస్తారని అనుకోవట్లేదు. నిన్నే యూట్యూబ్ ర్యాండమ్గా ఓపెన్ చేసినప్పుడు వైటీ స్టూడియోలో ఒక చిన్న పంపించారనమాట. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ కంప్లీటెడ్ 5 years అని, 5 years జర్నీ అని. యూట్యూబ్ నుంచి 5 ఏళ్ళు అయిపోయిందా అనిపించింది. సో ఈ కొంచెం ఏదో ఆదరణ అనేది నాకు వస్తుంది. చెప్పాను కదండి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కష్టంతో పాటు ఆవేంజంత మనకి లక్ అనేది కూడా ఉండాలన్నమాట. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. సో టాపిక్లోకి వస్తే కనుక ఈరోజు వచ్చి మంచి బ్లాగ్ అండి. ఎండ్ వరకు చూడండి, మర్చిపోవద్దు. లైక్ చేయడం మాత్రం, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని సబ్స్క్రైబ్ ద్వారా నాకు సబ్స్క్రైబ్ చేస్తే మంచి కొంచెం బూస్టింగ్గా ఉండేది అనమాట కొత్త వీడియోలు చేయడానికి. సో మనం ఏంటంటే నెల స్టార్ట్ అయ్యింది అనగానే మనకి గుర్తొచ్చేది ఇంట్లో ఏం సరుకులు ఉన్నాయి, ఏం లేవు అవి అనుకుంటాం. కానీ నెల స్టార్ట్ అయ్యే సరుకుల గురించి ఆలోచించే లోపు ముందుగా మనం కొన్ని పనులు చేసుకున్నామంటే మనకి టైం అనేది చాలా సేవ్ అయింది. సో అలాంటి కొన్ని టిప్స్తో ఈరోజు వీడియో ఉండేది. ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఈరోజు మంచి వీడియో అండి. మనకి లేడీస్ అందరికీ బాగా యూజ్ అయ్యిద్ది. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా కొంచెం కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి మంత్ స్టార్ట్ అయిందంటే చాలు ఇంట్లో ఏమున్నాయి, పప్పులు ఉన్నాయా, ఉప్పులు ఉన్నాయి, ఏమున్నాయి, ఏం లేవు అనే ఆలోచన ఉండేది. కానీ మనం ఎప్పుడో ఒకసారి చేసే పని ముందుగానే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఏం లేదు, మనం సరుకులు తెచ్చుకునే లోపే మనం ఇంట్లో ఏమేం వస్తువులు మనకి అయిపోయినాయో ఆ డబ్బాలన్నీ తీసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మళ్ళీ సరుకులు తీసుకొచ్చాక మళ్ళీ ఆ డబ్బాలు క్లీన్ చేయాలి, కంటైనర్స్ క్లీన్ చేయాలి, లేదా కిచెన్ షెల్ఫ్స్ అనేది క్లీన్ చేయాలి అనే ఆలోచన ఉండదన్నమాట. ఇవేంటంటే ర్యాండమ్గా మనం ముందుగా చేసుకునే పనులని చెప్పుకోవచ్చు. మనం ఇల్లు క్లీన్ చేయడానికి మనం ఎంత ఇదిగా చూపిస్తామో సేమ్ అదే ప్రాసెస్లో మనము సరుకులు తెచ్చుకునే ముందు కూడా మన ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు లేవు, ఎంతవరకు కావాలి, ఎంతవరకు నెక్స్ట్ బడ్జెట్లో అంటే మనకి ఈ నెలలో మనకి ఏ వస్తువులు ఎక్కువ అవసరం పడతాయో చూసుకొని మిగిలిన వస్తువులు అంటే పోయిన నెలలో మనకి ఏమేమి అంటే గ్రాసరీస్ ఐటమ్స్లో మిగిలినవి ఉంటాయో అవి ఏంటో అవి చూసుకొని మనము ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసుకొని మనం లిస్ట్ రాసుకుంటే మనకి మనీ అనేది సేవ్ అయిద్దండి. నేను 2 monthsకి ఒకసారి ఇంట్లో గ్రాసరీస్ అనేవి వేపిస్తాను అనమాట. సరుకులు అనేవి తెచ్చుకుంటాము. ఈ 2 monthsలో నేను చేసే ప్రాసెస్ అంతా ఇదేనండి. నాకు ఎక్కువ ఏ ఐటెం వాడతానో ఆ ఐటెం మాత్రమే, అంటే ఇది అయిపోయింది ఇంకా మంత్ ఎంత వస్తుంది, లేకపోతే ఇంకో 15 రోజులు వచ్చింది అనే ఆలోచనతో ఎంతవరకు రాయాలో అంతవరకు రాసుకున్నా మనకి మనీ అనేది సేవ్ అయ్యిద్ది. అలాగే మనకి ఆయిల్ అనేది మనం ఎంత యూజ్ చేస్తున్నాము అంటే కిచెన్లో మనకి తెలియకుండానే ఎప్పుడైనా సరే పండగలు అయినా సరే ర్యాండమ్గా ఇంట్లో పిల్లలకి ఏం చేసినా సరే ఆయిల్ అనేది మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. సో అది ఎంత వాడుతున్నామో అనేది ఒక ఐడియా కూడా ఉండిద్ది అనమాట. ఇవన్నీ మనం సరుకులు తెచ్చుకోకముందే మనం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెము అంటే బడ్జెట్ అనేది తెలిసింది. అలాగే మనకి పని అనేది టైం అనేది కూడా మనకి సేవ్ అయ్యిద్ది అనమాట. ఇలా చూసుకొని ప్రతి ఒక్కటి ఏముంది, ఏ వస్తువు ఉంది, ఏ వస్తువు లేదు అనేసి చూసుకొని అప్పుడే అంటే సరుకులు తెచ్చుకునే లోపే మనము కిచెన్ షెల్ఫ్స్ కానీ లేకపోతే కంటైనర్స్ కానీ క్లీన్ చేసుకోవడము, ఇంకా మిగిలిన సరుకులు తీసి బయట పెట్టుకోవడము, చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఏ పప్పు కానీ లేకపోతే సాల్ట్ పెప్పర్ వేసే డబ్బాలు, చిన్న డబ్బాలు అవన్నీ తీసుకొని ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నామంటే సరుకులు తెచ్చుకున్నాక ఈజీగా మనం కంటైనర్స్లో డైరెక్ట్గా వేసుకోవడం, మళ్ళీ వాటి కోసమని సపరేట్గా టైం కేటాయించి క్లీన్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఎప్పుడైనా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంది అన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకున్నామంటే మనకి టైం అనేది సేవ్ అయ్యిద్దండి. ఇంకా అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు మిగిలిన సరుకులు ఉంటాయి కదా, సో అవేంటంటే సరుకులు తేగానే ముందు అవి వేసి పైన మిగిలిన సరుకులు వేసామంటే మనం ముందుగా పాత ఏవైతే ఉన్నాయో అవి వాడామంటే మనకి అవి చాలా వరకు కొంతమంది ఇళ్ళలో పురుగు పట్టి పాడైపోతుంది కదా. మిగిలిన సరుకులు కానీ ఏదైనా రవ్వ కానీ లేకపోతే బియ్యం పిండి అలాంటివన్నీ అవి కూడా ఏంటంటే ఫస్ట్ మనం లాస్ట్ మంత్ తెచ్చుకునే ఏ సరుకులు అయితే ఉన్నాయో అవి ముందుగా వాడేసి తర్వాత కొత్తగా తెచ్చినవి వాడుకోవడం వల్ల మనకి ఏంటంటే వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ డబ్బాలు కడగడానికి చాలామంది చాలా ప్రాసెస్ చెప్తారు. ఏంటంటే ఈజీగా కడిగేయచ్చు అనుకుంటే కొన్నిసార్లు ఇంకా మనకి టైం సేవ్ అవ్వాలి, లేకపోతే టైం లేదు అన్నప్పుడు ఎక్కువ అంటే మనకి ఏదైనా పెద్ద కంటైనర్ అలాంటిది ఏదైనా ఉంటే కనుక అందులో ఈ డబ్బాలన్నీ వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసి అందులో కొంచెం వెనిగర్ వేసేసారంటే కనుక దాంట్లో ఉన్న మురికంతా పోయిద్ది ఈజీగా. లేదు ఇవన్నీ మా దగ్గర లేవు అనుకుంటే కనుక వింజల్ కూడా అవసరం లేదు. కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొంచెం
లిక్విడ్ ఉండేది కదా సోప్ ఆయిల్, అది కొంచెం ఒక క్యాప్ అంటే ఒక స్పూన్ అంతా వేసేసి కొంచెము గిలకొట్టేసారంటే మొత్తము దాంట్లో ఉన్న మురికంతా పోయేది అనమాట. సో అలాగా మనము ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగానే కంటైనర్లో ఏమేమి కావాలి అని చూసుకోవడము, అవి క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మన టైం సేవ్ అయ్యిద్ది. అలాగే మనము తెచ్చుకునే పచారీతో పాటు మనం కూరగాయలు కూడా అనమాట. నేనైతే ఈ పచారీలు తెచ్చేటప్పుడు ఇలాంటి కవర్స్ అనేవి వస్తాయి కదా, మనం డీమార్ట్లో తెచ్చినా సరే సూపర్ మార్కెట్స్లో తెచ్చిన ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, అవి జనరల్గా ఏంటంటే చాలామంది పడేస్తుంటాము. నేను ఏంటంటే స్టోర్ చేస్తానండి. ఏదైనా సరే కిచెన్లో ఎక్కువ అంటే డస్ట్ వేయడానికి కానీ, లేకపోతే కనుక మనకి కూరగాయలు సర్దడానికి కానీ యూజ్ చేస్తాను అనమాట. లేకపోతే పిల్లలకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏదైనా పెట్టేటప్పుడు అది బయటకు వలికిపోయిద్ది అంటే కనుక ఈ కవర్స్ అనేది పాడేయకుండా యూజ్ చేస్తాను. సో నేను అదే విధంగా మొత్తం ఈరోజు తీసుకొచ్చిన కూరగాయలు కూడా సర్దేశానండి. ఇవి ఏంటంటే నాకు వేస్టేజ్ ఉండవు, ఎందుకంటే నేను ఎంత కావాలో అంతే తెచ్చుకుంటాను, ఓవర్గా అయితే తెచ్చుకోను. ఎప్పుడైనా ఏదో కొద్దిగా అయ్యిద్ది కానీ అస్సలు వేస్టేజ్ అవ్వకుండా అయితే ఉండదన్నమాట. సో ఇది నేను తీసుకున్న కవర్స్లోనే నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్దేసి పెట్టేశాను. ఇవి బాగా ఉపయోగపడతాయండి ఈ కవర్స్ పడేయకుండా. మనం కళ్ళ ముందు చూస్తేనే, మన చుట్టూరు చూస్తేనే చాలా వరకు మనకి తెలుస్తాయి ఏది బాగుంటుంది అని. కానీ మనం ఏంటంటే ముందుగానే తీసి పడేయడం వల్ల ఏంటంటే వాటి యూసేజ్ అనేది మనం యూజ్ చేయమన్నమాట. ముందుగానే మనం ఇలాంటి పనులు చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నామంటే మనకి క్విక్గా మనకి నెక్స్ట్ మంత్ మనకు వచ్చినప్పుడు ఏం కావాలి ఏం లేదు అని ఒక ప్లానింగ్, ఒక బడ్జెట్లో కూడా మనం రాసుకోవచ్చు. అలాగే మనకి బడ్జెట్ ఓవర్ అవ్వకుండా ఉండేది అనమాట. మంత్లీ ఎంత అయ్యిద్ది, ఎంత సరుకులకి ఎంత అయ్యిద్ది అనే విషయం మనకు ఒక ఐడియా ఉండేది కదండి. సో అలాగే మనం రాసేటప్పుడు ఇవి ఉన్నాయి ఇవి లేవు అని తక్కువ రాసుకోమనుకున్నాం అండి, కొంచెం మిగులుతాయి కదా, ఆ డబ్బులు మనం వేరే దాంట్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇవన్నీ మిడిల్ క్లాస్ పద్ధతులు మీలో చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు, నేను కూడా అలాగే ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసాక ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా కామెంట్ చేయండి, మీ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. ఈ సంవత్సరం అయినా మన ఛానల్ మానిటైజేషన్ అయితేమో అని చూద్దాము. ఆ సక్సెస్తో, ఆ హోప్తో ఈ న్యూ ఇయర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ న్యూ ఇయర్లో పెట్టే మొదటి వీడియో అనమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.